ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీతోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టిరు. అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ అలయన్స్. ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ. బీజేపీ డిజైన్ వాళ్ళ డయాగ్రామ్ పొలిటికల్ డిజైన్లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. సపోర్ట్గా జనసేన, పవన్ కళ్యాణ్ తెలంగాణలో. ఇదొక గేమ్. ఇప్పుడు మాకు చూసిరా ఈడ 3 పార్టీలు. ఈడ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ మొన్న ఓడిపోయి డౌన్ అయిపోయాడు. కానీ కేసీఆర్ కూడా రాజకీయంగా కూతురు కావాలని ప్రేమ, కూతురు మీద ఎవరికైనా ప్రేమ ఉంటుంది. కవిత జైల్లో ఉన్నది. కూతురు జైల్లో ఉన్నా పర్వాలేదు, నేను బీజేపీ డైరెక్షన్లో టీడీపీని, బీజేపీ జనసేనని కొట్టగలుగుతా, కూతురు మీద ప్రేమని మమకారం పక్క పెట్టి రాజకీయం చూస్తాడా కేసీఆర్ గారు? లేకపోతే కూతురు ప్రేమకు తను కూడా డౌన్ అయిపోయి అధికారం లేకపోయినా సరే, రాకున్నా సరే, రాజకీయ ఉనికి లేకున్నా సరే అని ఎట్లయితే గతంలో అనేక సందర్భాల్లో బీజేపీకి మద్దతు పలిపిండో ఆయన కూడా ఈయన 4వ స్తంభం బీజేపీకి అవుతాడా? కూతురు మీద ఉన్న ప్రేమ ఏ తండ్రికైనా కూతురు మీద ఉంటుంది, సహజం, అది తప్పు కాదు. అది మరి కూతురు కోసం రాజకీయాన్ని అంతా వదిలేసుకొని కూతురిని కాపాడుకునేదంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు చెప్పింది వింటాడా? అందుకే ఇక్కడ కూడా 4వ స్తంభం అవుతాడా వచ్చే ఎన్నికలకు అని ఒక ఆలోచన. ఇది నాకు తెలిసిన కాడికి వీళ్ళ డిజైన్ అంత చూడండి. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా, చాలా సీనియర్ నాయకుడు, 14 సార్లు ముఖ్యమంత్రి, అనేక అనుభవాలు ఉన్నాయి. వాజ్పేయి గారి టైంలో కానీ లేకపోతే దేవగౌడ్ ప్రైమ్ మినిస్టర్ టైంలో చక్రాలు దింపిండు, రాజకీయ చక్రం దింపిన నాయకుడే. కేసీఆర్ గారు తెలంగాణ వాదం మీద భయానికి అటాక్ చేస్తే తెలంగాణ హైదరాబాద్ వదిలిపెట్టి ఏపీలో కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అక్కడ అయ్యిండు బీజేపీ సపోర్ట్ తోటి. ఇప్పుడు ఆయన తెలంగాణ గడ్డ మీద ఎంట్రీ ఇచ్చిండు. ఎంట్రీ ఎట్లా ఇచ్చిండు? సరే, మా గవర్నమెంట్ ఉంది, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, కానీ అవతల ముఖ్యమంత్రి వస్తుంటే కాదని లేడు. ప్రభుత్వానికి సహకరించుకోవాలి. ఇది రాజకీయమైన పరమైన అంశం కాదు. ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. ఇది అందుకే తెలివిగా చంద్రబాబు నాయుడు గారు
గతంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్కు వచ్చి పోయేది కూడా తెలియకుండే. ఎందుకంటే ఆయన ఇక్కడ ఇల్లు ఉన్నది ఆయనదే ఇది. ఆయన హైదరాబాద్ ఆయన నేమ్ ఇదేం కాదు, ఆయనకే ఆయన ఇల్లుంది ఇక్కడ, ఆయన రైట్స్ ఉన్నాయి ఇక్కడ.